ఖమ్మంలో రోజు రోజుకి ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మున్సిపాలిటీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కార్పొరేషన్ అయిన తర్వాతకి 60 డివిజన్లలో మాత్రం ఈ ట్రాఫిక్ పూర్తిగా అంతరాయం అవుతుంది. కూడా నగర ప్రజల మీద వాపోతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు అసలు ఈ ట్రాఫిక్ ఖమ్మంలో ట్రాఫిక్ ఎలా ఉంది అనడానికి ట్రాఫిక్ సీఏగా సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని మరిన్ని విషయాలు ఇస్తున్నాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఖమ్మంలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ ఉన్నాయని చెప్పి చాలామంది ఇబ్బంది పడుతుందని చెప్పి ఆరోపణ వస్తుంది. ఏం చెప్తారు సార్? ఖమ్మంలో ప్రస్తుతం తీగల వంతెన ఒకటి కన్స్ట్రక్షన్లో ఉండటం, వివిధ డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న కారణంగా అక్కడక్కడ ట్రాఫిక్ డైవర్షన్లు జరుగుతున్నాయి. మనకి ఖమ్మం రావడానికి 3 ప్రధానమైన బ్రిడ్జిలు ఉన్నాయి. అందులో ఒక బ్రిడ్జి తీగల వంతెన కట్టడం వల్ల దీని మీద ఖమ్మం టు హైదరాబాద్ పోయే రూట్కి సంబంధించిన ట్రాఫిక్ మొత్తం బైపాస్ రోడ్లోకి రావడం వల్ల అక్కడికే 2 వీలర్లు, ఆటోలు, కార్లు, లారీలు అన్నీ ఒకే వేలో పోవటం, 2 వీలర్లు, ఆటోలు మధ్యలోకి వచ్చి బ్రేక్లు వేయటం వల్ల హెవీ వెహికల్స్ బ్రేక్ వేసి మళ్ళీ పికప్ అందుకునేటప్పటికి టైం అవుతుంది. కాబట్టి అక్కడ ట్రాఫిక్ అనేది బాగా ఇబ్బంది అవుతుంది. కానీ మనకి గ్రీన్ఫీల్డ్ హైవే కానీ తీగల వంతెన కానీ ఇంకొక రాబోయే 6 నెలల్లో ఓపెన్ అవుతాయి అనుకుంటున్నాం. అయినప్పుడు ఈ ట్రాఫిక్ అనేది తగ్గుతుంది. లోకల్లో కూడా ఇంకొక 2-3 మంత్స్లో మొత్తం డెవలప్మెంట్ కార్యక్రమాలు అయిపోతే లోకల్లో కూడా ట్రాఫిక్ డైవర్షన్ ఏముండవని చెప్తారు. సార్, ఖమ్మంలో ప్రధానంగా ఖమ్మం పాత బస్ స్టాండ్ నుంచి ఇటు వైరా రోడ్డు వెళ్ళిపోయి కానీ అదేవిధంగా కాలవడ్డీ వెళ్ళి కానీ ఇటు కర్ణగిరి వెళ్ళే రూట్లో కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్న ఆరోపణ వస్తుంది సార్. ఇప్పుడు మీరు చెప్పిన ప్రదేశం అంటే ఖమ్మం పాత బస్ స్టాండ్ నుంచి న్యూ జడ్పీ వరకు ఉన్న ప్రదేశం అంతా ఇది పాత ఖమ్మం. ఇదంతా వెల్ ఎస్టాబ్లిష్డ్ అయ్యి ఉండి అప్పట్లో అంటే ఈ మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా కానీ లేకపోతే పాత ఖమ్మం కావటం వల్ల అప్పుడున్న రోడ్లన్నీ ఇరుక్కున్నాయి. అవి విశాలంగా లేవు కాబట్టి అక్కడే మొత్తం ఇంపార్టెంట్ షాపింగ్ కాంప్లెక్స్లు కానీ షాపింగ్ బిల్డింగ్లు కానీ ఉండటం వల్ల వాటికి అప్పట్లో సెల్లార్ అనే పార్కింగ్ కానీ అట్లాంటి పార్కింగ్ కొంత లేకపోవడం వల్ల ట్రాఫిక్ సమస్య కొంతవరకు ఉన్నమాట వాస్తవమే. మేము వచ్చినాక పార్కింగ్ అనేది వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లేసులు చూసుకోమని చెప్పడం జరిగింది. అట్లే 2 వీలర్లు మాత్రం ఒక లైన్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇంత మునుపు ఎట్లా పడితే అట్లా పెడుతున్నారు, వాటిని కూడా తగ్గించినాం. అట్లే మన మినిస్టర్ గారి చొరవతోటి పాత చేపల మార్కెట్ని పెయిడ్ పార్కింగ్ ఒకటి క్రియేట్ చేశారు. దానివల్ల కొంత ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చే షాపింగ్ మాల్స్ అన్నీ బైపాస్కి పోవటం వల్ల మ్యాక్సిమం ఇటువైపు తగ్గుతూనే ఉంది. కానీ సాయంత్రం పూటలో మాత్రం కొంతవరకు ఉంటారన్నమాట. వాస్తవానికి రైల్వే స్టేషన్ నుంచి ఓల్డ్ మున్సిపాలిటీ వరకు కావాల్సిన ప్లేస్ అది 100 ఫీట్స్ రోడ్ అయింది. అది కన్స్ట్రక్షన్లో ఉండటం వల్ల మేము కూడా ట్రాఫిక్ మళ్ళించడం జరుగుతుంది. దానివల్ల ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నమాట వాస్తవమే. కానీ అది రాబోయే 2-3 మంత్స్ లోపే అయిపోతుంది. పని అయిపోయాక ప్రశాంతంగా అంటే రోడ్లు వెడల్పుకునే ఉన్నాయి. ఈ షాపుల ముందు పార్కింగ్ అనే దానికి వస్తే ప్రజలందరూ వాళ్ళే స్వచ్ఛందంగా అంటే కొంతవరకు హెవీ వెహికల్స్ తీసుకొని రాకుండా 2 వీలర్స్లో షాపింగ్కి రావడం అనేది ఒకటి. పెట్టే వాటిని కూడా షాపింగ్లో అంటే షాపుల ముందు అడ్డదిడ్డంగా పెడుతున్నారు. మనకి ఇంకో ప్రధానమైన సమస్య ఈ తోపుడు బండ్లు అనేవి ఒకటి ఉన్నాయి. వాటి వల్ల ఆటోలు కూడా అడ్డదిడ్డంగా తిప్పుతున్నారు. వాళ్ళకు కూడా మేము కౌన్సిలింగ్లు ఇస్తున్నాం. తోపుడు బండ్ల వాళ్ళకు కూడా ఒక పద్ధతిగా పెట్టుకోమని, 2 వీలర్లో కూడా ఒక పద్ధతిగా పెట్టుకోమని చెప్తున్నాం. దాని ద్వారా కొంతవరకు అయితే పరిస్థితి మెరుగైంది. సార్, ఖమ్మంలో రేపు 31 రోజు విద్యార్థులు కానివ్వండి ఇటు సెలబ్రేషన్ చేసుకుని న్యూ ఇయర్కి దీనికి సంబంధించి పోలీసు వాళ్ళు నిఘా ఎలా ఉంటుంది సార్? నేను వచ్చిన కాడ నుంచి ఖమ్మంలో మాడిఫైడ్ సైలెన్సర్ బుల్లెట్లు అనేవి మొత్తం తీసేయడం జరిగింది. దాదాపు 98% అయిపోయినాయి. ఇంకొక 40-50 మాకు దొరకకుండా తిరుగుతున్నాయి. ఒక 40-50 బండ్లు ఉన్నాయి. వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినాం మేము. 31st నైటు అందరూ సంతోషంగా కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. మీరు మీ సెలబ్రేషన్స్ మీ ఇంట్లో ఉండి ప్రశాంతంగా చేసుకోగలరని మేము ఖమ్మం పోలీస్ తరపు నుంచి కోరుకుంటున్నాం. మేము ఆ రోజు సుమారు దాదాపు ఒక 10 ప్రదేశాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెడతాం. తాగి కానీ ఇట్లాంటి మోడిఫైడ్ సైలెన్సర్లతో కానీ జనాలకు ఇబ్బంది కలిగేటట్లు ఏదైనా విన్యాసాలు చేసినా, రేసులు పెట్టుకున్నా, లేదు తాగి బండి నడిపినా మాత్రం మీరందరూ చట్ట ప్రకారం శిక్షించబడతారు. వీళ్ళకి ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారు? మనకు డ్రంక్ అండ్ డ్రైవ్లో ప్రస్తుతం మన ఖమ్మం కోర్టులో ఈ సంవత్సరం దాదాపు ఒక 15 మందికి జైలు శిక్ష అనేది విధించడం జరిగింది. అట్లే ఫైన్ కూడా ఎక్కువ మొత్తంలో వేయడం జరుగుతుంది. కాబట్టి 31st రోజు అందరికీ మేము డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికిన వాళ్ళందరికీ కోర్టు వాళ్ళని విన్నవించి జైలు శిక్ష పడేటట్టు చేస్తాం. ఇప్పటివరకు ఖమ్మంలో అనేక ప్లేసుల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కానీ అదేవిధంగా లైసెన్స్ విషయంలో కానీ చాలామంది కూడా పట్టుకున్నారు. ఇప్పటివరకు ఎంతమంది దొరికారు సార్? 3600 వరకు మేము కోర్టులో కట్టించడం జరిగింది. దాదాపు 4500
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టడం. ఈ సంవత్సరం ఇంకా పెరుగుతాయి. అంటే మేము యాక్టివిటీస్ అంటే ఇంత మునుపు ఒక చోటే పెట్టేవాళ్ళం, ఇప్పుడు 2 చోట్ల పెడుతున్నాం. భవిష్యత్తులో 3-4 చోట్ల కూడా పెట్టే అంత ఉంది. ఖమ్మంలో డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది లేకుండా చేయాలనేది మాట. సార్ ఇక్కడ ఖమ్మంలో చాలామంది విద్యార్థులు కానివ్వండి, మైనర్ బాలికలు కానీ డ్రైవింగ్ చేసి కూడా పోలీసులు దొరుకుతున్న ఆరోపణలు. తల్లిదండ్రులు వాళ్ళు ఏదైనా పని మీద పోయేటప్పుడు కానీ వాళ్ళ పిల్లల్ని కాలేజీకి తీసుకుపోవటం తీసుకురావడం ఇబ్బంది అవుతుందని కొంతమంది బైకులు స్కూటీలు లాంటివి ఇచ్చి, అమ్మాయిలకైతే స్కూటీలు, అబ్బాయిలకైతే బైకులు లాంటివి ఇచ్చి పంపించడం. పిల్లగాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులను వేధించి మాకు కాలేజీకి పోవాలంటే మాకు బైక్ కొనిస్తేనే మేము పోతాం అనే కాన్సెప్ట్లో ఉండటం వల్ల కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లగాళ్ళ మీద ప్రేమతోటి కొనిస్తారు. కానీ వాళ్ళు నడపడం వల్ల అంటే సమాజానికి ఇబ్బంది అవుతుంది. కొంతమంది యాక్సిడెంట్లకు గురి అయ్యి చాలామందికి ఇబ్బందులు జరిగినాయి. కాబట్టి మేము స్పెషల్ డ్రైవ్ పెట్టినాం. 2025లో దాదాపు మేము ఒక 200 వరకు మైనర్ డ్రైవింగ్ కేసులు పెట్టినాం. మైనర్ డ్రైవింగ్లో కేసు అయితే డైరెక్ట్ కోర్టుకు పోవటమే ఉంటుంది. కోర్టుకు మైనర్ డ్రైవింగే కాకుండా ఆ బండి ఓనరు తల్లిదండ్రులకు కూడా ఫైన్ విధించడం జరుగుతుంది. కాబట్టి మేము వాటి మీద డైలీ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. మాకు ఎక్కువ సాటర్డే సండేలు ఉంటాయి, వాటి మీద కూడా స్పెషల్ డ్రైవ్ పెడతాం. అంటే తల్లిదండ్రులు ఏమంటారంటే మా పిల్లలు కరెక్టే ఉంటారు కానీ అవగాహన సరిగ్గా లేదు, ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా పట్టించుకోవడంలో మా పిల్లలు ఇట్లా చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తారు సార్. ట్రాఫిక్ రూల్స్ అనేవి మేము ఇంటింటికి వెళ్ళి చెప్పలేము. భారతదేశంలో చట్టాలన్నీ వ్యక్తులు నేర్చుకోవాలి తప్ప చట్టాలు వ్యక్తుల కాడికి వచ్చి చెప్పరు ఎవరు. అయినను మేము ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాంలని, మన రోడ్డు భద్రతా వారోత్సవాలని ప్రతి సంవత్సరం ఇయర్లీ 2 నెలల పాటు అదే ప్రోగ్రాంలు పెట్టుకుంటాం. మేము నెక్స్ట్ జనవరిలో కూడా రోడ్ అవేర్నెస్ ప్రోగ్రాంలు ఉన్నాయి. వాటిల్లో భాగంగా మేము సోషల్ మీడియా ద్వారా కానీ, ప్రింట్ మీడియా ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ మేము చెప్తూనే ఉన్నాం. కానీ అది వాళ్ళకు వచ్చే వరకు అది పట్టించుకోవడం లేదు. మేము పట్టుకున్నప్పుడు మాకు తెలియదు అని అంటారు. యాక్చువల్లీ చట్టం అనేది నాకు తెలియదు అంటే చట్టం ఒప్పుకోదు. మనమే చట్టాన్ని నేర్చుకోవాలి. మనమే చట్టం పట్ల అవేర్నెస్ ఉంది. అది ఎంతవరకు తల్లిదండ్రులకు, పిల్లల కంటే తెలియకపోవచ్చు, తల్లిదండ్రులకు తెలియవచ్చు కదా. బైకులు అయితే తల్లిదండ్రులే కదా కొనిచ్చేది, బైక్ ఇచ్చేది తల్లిదండ్రులే. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటున్నాను. మొత్తానికి ఏదైతే ఖమ్మం నగరంలో మాత్రం ట్రాఫిక్ సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు మాత్రం అవేర్నెస్ చేస్తామని చెప్తారు. ఏదైతే మైనర్ బాలికలు కానీ విద్యార్థులు కానీ తల్లిదండ్రులు మా బాధ్యత తీసుకోవాలంటారు. అదేవిధంగా బైకులు విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ నడిపితే మాత్రం వాటి మీద చర్య తీసుకుంటారు. ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఉండాలని చెప్తారు. లైసెన్స్ లేనిదే మాత్రం డ్రైవింగ్ చేయాలని చెప్తారు. ప్రధానంగా తల్లిదండ్రులు మాత్రం పిల్లల పట్ల దృష్టి పెట్టాలని చెప్తారు. అదేవిధంగా ఏదైతే రేపు 31st రోజు 31st సెలబ్రేషన్స్ నేపథ్యంలో మాత్రం ఇటు విద్యార్థులు కానీ బైకుల మీద విన్యాసాలు చేయడం అనేది కరెక్ట్ కాదని ఎవరైనా సరే ఇంట్లో ఉండే చేయాలని చెప్తారు. అదేవిధంగా ఖమ్మంలో మాత్రం నగరంలో విస్తీర్ణ ఎక్కువైంది కాదు, గతంలో కన్నా ఇప్పుడు 60 డివిజన్లు పెరిగిన కొద్దీ ట్రాఫిక్ పెరిగిన నేపథ్యంలో మాత్రం ప్రతి ఒక్కరు మాత్రం జాగ్రత్త పాటించని చెప్తారు. అదేవిధంగా బయటికి వెళ్తే మాత్రం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ మాత్రం తప్పనిసరిగా పాటించి చెప్తారు. అదేవిధంగా ఖమ్మంలో మాత్రం ట్రాఫిక్ సమస్యలు ఉన్న నేపథ్యంలో మాత్రం పోలీసులు మాత్రం ఎప్పటికప్పటికే అవేర్నెస్ చేస్తూ వాళ్ళకి ఇబ్బందులు ఎలా ఉన్నాయో మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పి సత్యంగా చెప్తున్నారు. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, అభినవ్ భారత్, ఖమ్మం నుంచి.